కార్యక్రమాన్ని ఆరిలోవా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దైవజనులందరూ కూడా క్రీస్తు ఇచ్చినటువంటి ప్రేమ సందేశాన్ని ప్రతి వారము ప్రతి ప్రాంతంలో తెలియజేస్తూ, ఆ మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, వారి యొక్క ప్రేమ, వారి యొక్క రక్షణ అనే దాన్ని తెలియజేస్తూ, దానికి సూచనగా ప్రతి సంవత్సరం యొక్క క్రిస్మస్ జరిగిస్తూ ఉంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేడుక నిజంగా గొప్ప ఆనందాన్ని కలిగించేది. ఇది ఆనందాన్ని కలిగించేది కాదు కానీ మానవాళికి విముక్తి, మానవాళికి గొప్ప రక్షణ కలిగిస్తుంది. అటువంటి ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఆరిలోవా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఫెలోషిప్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆరిలోవా రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రేమలో ఉండేది గొప్ప గుణం ఏంటంటే ఇవ్వడం. యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి ప్రేమతో పాటు తన ప్రాణాన్ని కూడా ఇచ్చారు. మానవాళికి రక్షణను, విమోచనను, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అంతటి దివ్య ప్రేమను ప్రకటించడానికి, మేము అనుభవించడానికి ఆయన చూపినటువంటి కృపే అందుకు నిదర్శనం. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో రావాలి అంటే నీ హృదయంలో క్రీస్తు ఉదయించాలి. అదే ఈ క్రిస్మస్ యొక్క గొప్ప సందేశం. నీ వల్లే మీ పొరుగు వారిని ప్రేమించడమే దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతకటం. నా పేరు సిహెచ్ ప్రభాకర్, విశాఖపట్నం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అండ్ దళిత్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరిలోవా పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్కి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరిలోవా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు హెన్రీ గారు మరియు సాల్మన్ గారు వారి యొక్క బృందం అంతా ఏర్పాటు చేశారు. ఈ యొక్క క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు యొక్క జన్మదిన వృత్తాంతాన్ని తెలియజేస్తూ వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని వక్తలు తెలియజేశారు. తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యొక్క ప్రేమ సందేశం ద్వారా, ఆయన యొక్క త్యాగం ద్వారా సర్వమానవాళిలో అహింసను తీసివేసి శాంతియుతమైన జీవనము, రక్షణ మార్గాన్ని అనే విషయాన్ని గొప్ప ఆధ్యాత్మికంగా వారు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు బోధన ద్వారా సర్వమానవాళి సంతోషంగా ఉంటుందని నేను కూడా విశ్వసిస్తూ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి ఆరిలోవా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్ విచ్చేసినటువంటి డేవిడ్ రాజు గారికి, పి జక్యాస్ గారికి, అలాగే మా దళిత నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చిన దైవజనులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం ఆరిలోవలో మేము ఈ క్రిస్మస్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ సందేశాన్ని తెలుపుతున్నారు. క్రిస్మస్ అంటే యేసయ్య ప్రేమను ఈ లోకానికి చాటడం. అలా చాటడానికి దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన హానర్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట హ్యాపీ క్రిస్మస్.